నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. రక్తహీనత అంటే ఏంటి? రక్తహీనత సమస్య ఏర్పడినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? రక్తహీనత సమస్య ఏర్పడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తహీనత సమస్యకు ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాల గురించి మనకు సవివరంగా తెలియచేయడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడ సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జైషెట్వర్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్కారం సార్, అసలు రక్తహీనత అంటే ఏంటి? సో రక్తహీనత అంటే శరీరంలో రక్తం, ముఖ్యంగా శరీరంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. సో రక్తహీనత అంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు తగ్గిపోవటం, హిమోగ్లోబిన్ పడిపోవటం. దానికి మన శరీరంలో రక్తానికి ఎర్ర కలర్ అనేది హిమోగ్లోబిన్ వల్ల వస్తుంది. సో హిమోగ్లోబిన్ ప్రమాణం తగ్గి ఎర్ర కనపడే రక్తం, దాంతో సహా మొత్తం బాడీ తెల్లగా కనపడటం, దానికి ప్యాలర్ అనీమియా అంటాం. అనీమియా అంటే రక్తహీనత. సో రక్తం పడిపోవటం, ముఖ్యంగా హిమోగ్లోబిన్ పడిపోవటం, ఎర్ర రక్త కణాలు ప్రమాణం తగ్గిపోవటం, దానికి రక్తహీనత అంటారండి. సార్, ఈ అనీమియా యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? సో రక్తహీనత అనే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు చాలా ముఖ్యమైన ఎర్ర రక్త కణాల పని అంటే ప్రాణవాయువు మన శరీరంలో అన్ని అంగానికి సప్లై చేయటం, ఆక్సిజన్ సప్లై చేయటం, అది ముఖ్యమైన పని ఎర్ర రక్త కణాలు. సో రక్తహీనత ఉన్న పేషెంట్స్కి ఎర్ర రక్త కణాలు పడిపోయి హిమోగ్లోబిన్, రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోతే అల్సట, నీరసం, ఆయాసం, చిన్న చిన్న పనుల్లోనే ఈ రక్తహీనత ఉన్న పేషెంట్స్ చాలా అలసిపోతారు. మరీ చాలా హిమోగ్లోబిన్ పడిపోతే గుండె దడ, గుండె కొట్టుకోనటం అనే లక్షణాలు రావచ్చు. అదేవిధంగా చాలా హిమోగ్లోబిన్ ఎంత మాత్రలు, ఎంత ఫాస్ట్ రక్తహీనత డెవలప్ అవుతుంది, రక్తం పడిపోతుంది, దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. సో కొందరికి స్లోలీ హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరం కూడా ఉండొచ్చు. వాళ్ళకి బాడీ అడాప్టేషన్, బాడీ అడ్జస్ట్మెంటు ఈ రక్తహీనత మంచిగా ఉండొచ్చు. సో వాళ్ళకి హిమోగ్లోబిన్ 6, 7 ఉన్నా కూడా ఎక్కువగా లక్షణాలు కనపడవు. సో అదేవిధంగా రక్తం చాలా ఫాస్ట్ తగ్గిపోతే, రక్తహీనత చాలా త్వరలో డెవలప్ అవుతే, ఉదాహరణంగా రక్తస్రావం, ముఖ్యంగా ఆడవాళ్ళలో హెవీ మెన్సెస్లో బ్లీడింగ్ అయ్యి ఉన్న వల్ల, కానీ కడుపులో వేరే కడుపు జబ్బులు ఉన్న పైల్స్ కానీ, హిమోరాయిడ్స్ కానీ, దీనిలో కడుపు నుంచి చాలా ఎక్కువగా బ్లడ్ సడన్లీ, అంటే చాలా తక్కువగా సమయంలో బ్లడ్ లాస్ చాలా ఎక్కువగా ఉంటే వీళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గే ప్రమాణం కింద లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో రక్తహీనత లక్షణాలు ఎంత ఫాస్ట్ రక్తం తగ్గిపోతుంది, ఎంత ఫాస్ట్ హిమోగ్లోబిన్ తగ్గుతుంది, అదేవిధంగా ఎంతవరకు తగ్గుతుంది, ఏ కారణం వల్ల తగ్గుతుంది, దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా నీరసం, ఆయాసం, అల్సట, గుండె కట్టుకోవటం, చాలా బాడీ రంగం కలర్, మన బాడీలో కలర్ ముఖ్యంగా దానికి ఒక ముఖ్యమైన భాగం ఎర్ర రక్త కణాలు. సో ఆ ఎర్ర కలర్, బ్లడ్ కలర్ వల్ల మనకు బాడీకి పింకిష్ కలర్ అని ఉంటుంది. కానీ చాలా రక్తహీనత ఉన్న వాళ్ళు చాలా తెల్లగా కనపడతారండి, దానికి ప్యాలర్ అంటారు మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో. సో ఈ అన్ని లక్షణాలు రక్తహీనత ఉన్న పేషెంట్స్కి ఈ లక్షణాలు. సార్, బాడీ కలర్ అంటే స్కిన్ టోన్ అని అంటున్నారు. అంటే ఒక మనిషిని చూడంగానే ఏ టెస్ట్ లేకుండా రక్తహీనత బారిన పడ్డారు అని చెప్పేసి అంటే డయాగ్నోస్ చేయొచ్చా? కరెక్ట్. సో ఒక మనిషిని అట్ వన్ స్టాన్స్ చూసుకుంటే, ముఖ్యంగా వాళ్ళ మామూలు కలర్ కింద చాలా ప్యాలర్, లైఫ్లెస్ స్కిన్ కలర్, రైట్? చాలా అలసిపోయినట్టు నీరసం ఉన్న మనిషికి ఈ స్కిన్ కలర్ చాలా పేల్ అంటారు, దానికి సైంటిఫిక్ లాంగ్వేజ్లో పేల్ కనపడటం. అదేవిధంగా కన్నులు చూస్తాం, ఈ కంజంక్టివల్ కంజెషన్ మామూలుగా రెడ్ కలర్ ఉంటుంది, కానీ అది చాలా వైట్ అయిపోతుంది రక్తం పడిపోతే. సో ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్కి చూసి మనం అనుకోవచ్చు చాలా సివియర్, ముఖ్యంగా ఈ కనపడే మన మనిషికి వన్ స్టాన్స్లో తెలుసుకోవాలంటే చాలా సివియర్ ప్యాలర్, సివియర్ రక్తహీనత, అతి తీవ్రంగా రక్తహీనత ఉంటే, హిమోగ్లోబిన్ 5 కింద తక్కువగా ఉంటే మీరు చూసే మీకు ఐడియా రావచ్చు ఈ పేషెంట్స్కి, కానీ ఈ మనిషికి చాలా హిమోగ్లోబిన్ కానీ చాలా రక్తహీనత ఉండొచ్చు అని ఒక ఐడియా మనకు వస్తుంది అండి.
సార్ రక్తహీనత అనేది అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని బట్టి డిసైడ్ చేస్తారా? హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మేల్లో ఎంత ఉండాలి, ఫీమేల్లో ఎంత ఉండాలి? సో ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మేల్లో హిమోగ్లోబిన్ అనేది ఒక రేంజ్లో ఉండాలి, 14 to 16 గ్రామ్స్ ఉండాలి. అదేవిధంగా ఆడవాళ్ళలో హిమోగ్లోబిన్ 12 to 14 గ్రామ్స్ ఉండాలి. సో ఆడవాళ్ళలో ఒక 2 గ్రామ్ హిమోగ్లోబిన్ మగవాళ్ళకైనా తక్కువగా ఉంటుంది. సో ఇది నార్మల్ రేంజ్. కానీ మన దేశంలో ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ రక్తహీనత ఎంత కామన్ ఉంది అంటే నాట్ ఓన్లీ మన దేశంలో, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, ఒక ఐరన్ అనే పోషకమైన పదార్థం ఈ రక్తం డెవలప్ అవ్వడానికి బిల్డింగ్ బ్లాక్ చాలా అవసరం. అది ఎంత కామన్ ఉంది అంటే దాదాపు వరల్డ్స్ 1/3 పాపులేషన్. అయితే రూపాయిలో 35% జనాలు రకరకాల వేరే వేరే ఇంటెన్సిటీ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. అది ఆ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ప్రమాణం మన దేశంలో ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మన దేశంలో వెజిటేరియన్ డయట్ ఉన్న వాళ్ళ సంఖ్య కానీ, హెల్త్ చాలా ఎక్కువగా కాన్షియస్ అవేర్నెస్ మన జనాల్లో ఎక్కువగా లేని వల్ల, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో లేని వల్ల ఈ రక్తహీనత అనేది చాలా ఎక్కువగా మాత్రాలు ఉండొచ్చు. దాదాపు ఒకటి తెలుసుకోవాలంటే ఆడవాళ్ళలో, ముఖ్యంగా యంగ్ ఏజ్ ఉన్న రీప్రొడక్టివ్ ఏజ్ ఆడవాళ్ళలో, దాదాపు 15 to 45 ఇయర్స్ లోపల ఉన్న ఆడవాళ్ళలో ప్రతి 10 ఆడవాళ్ళలో దాదాపు 7 నుంచి 8 ఆడవాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కామన్ గ్రూప్ ఐరన్ డెఫిషియన్సీలో పిల్లలు. సో దాదాపు గ్రోయింగ్ ఏజ్ పిల్లలు, స్కూల్ వెళ్ళే పిల్లలు, వాళ్ళు దాదాపు ప్రతి 10 చిల్డ్రన్లో 10 చిల్డ్రన్ అవుట్ ఆఫ్ 10 చిల్డ్రన్ 5గురికి రకరకాల ఐరన్ డెఫిషియన్సీ, వేరే వేరే ఇంటెన్సిటీగా ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ఐరన్ డెఫిషియన్సీ రక్తహీనతకి ఒక కారణం, దాంట్లో ఒక భాగం. సో ఇలా చాలా నానా కారణాల వల్ల రక్తహీనత ఉండొచ్చు. సో రక్తహీనత అనేది చాలా కామన్, ముఖ్యంగా ఆడవాళ్ళు అది దానికి ఎక్కువగా పట్టించుకోరు. ఇది మనకు అలవాట. ఈ హిమోగ్లోబిన్, నాకు చాలా పేషెంట్స్ క్లినిక్లో హిమోగ్లోబిన్ చాలా సంవత్సరం నుంచి, డాక్టర్ గారు నా హిమోగ్లోబిన్ 7 ఉంటుంది, 8 ఉంటుంది, అది చాలా సంవత్సరం నుంచి ఉంది, నాకు అలవాటు అయిపోయింది, దాంతో ఎక్కువగా ఆరోగ్యంగా మనం పట్టుకోరు. సో దట్ ఈస్ రాంగ్. కానీ హిమోగ్లోబిన్ ముఖ్యంగా ఈ పేషెంట్స్కి ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తే, ఐరన్ రిప్లేస్మెంట్ ఇస్తే వీళ్ళ హెల్త్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు, వాళ్ళకి ఆరోగ్యం చాలా మంచిగా గొప్పగా పెరగచ్చు. సార్ ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు, అంటే రక్తహీనతలో కూడా టైప్స్ ఉంటాయి, ఉంటే వాటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో రక్తహీనతలో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ 3 ముఖ్యమైన కారణాలు మనం గమనించవచ్చు. ఒకటి, మన శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో, బోన్స్లో మధ్యలో ఉన్న సాఫ్ట్ భాగం, దానికి బోన్ మ్యారో అంటారు. సో బోన్ మ్యారోలో అన్ని రకాల రక్త కణాలు ఉత్పత్తి ఈ బోన్ మ్యారోలో అవుతుంది. సో కొన్ని జబ్బుల్లో బోన్ మ్యారో నుంచి రక్తం ఉత్పత్తి పడిపోతుంది, దానికి హైపోప్రొలిఫరేటివ్ అనీమియాస్ అంటారు. అంటే రక్తం ఉత్పత్తి పడిపోయిన వల్ల రక్తహీనత రావటం. సో దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అప్లాస్టిక్ అనీమియా, బోన్ మ్యారో ఫెయిల్యూర్, కొన్ని బ్లడ్ జబ్బులు, ఓన్లీ సెలెక్టివ్లీ ఎర్ర రక్త కణాలు తగ్గిపోవటం, ఇలాంటి చాలా రకాలు ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటాం దానికి. అదేవిధంగా ఈ ప్రొడక్షన్ డిఫెక్ట్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ చాలా కామన్గా ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ. సో ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు తయారవడానికి 3 ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్ ఐరన్, విటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్. ఈ 3లో ఏదైనా పోషక పదార్థాలు ఆహారంలో తక్కువగా ఉంటే దానివల్ల కూడా రక్తహీనత డెవలప్ అవ్వచ్చు. సో ఇది ప్రొడక్షన్ డిఫెక్ట్. అదేవిధంగా రెండోది, ప్రొడక్షన్ బోన్ మ్యారో ఫ్యాక్టరీలో మంచిగా ఉంటుంది, కానీ ఈ రక్త కణాలు బ్లడ్లో వచ్చి ఎక్కువగా మాత్రలో చనిపోతాయి. సో మామూలు రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్ 120 డేస్ ఉంటుంది అండి. సో కొన్ని జబ్బుల వల్ల కానీ, కొన్ని కారణాల వల్ల, కొన్ని బ్లడ్ జబ్బులు, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని మందుల వల్ల, కొన్ని బ్లడ్ జబ్బు కాకుండా వేరే సిస్టమిక్ జబ్బుల వల్ల ఈ రక్త కణాలు ఎక్కువగా మాత్రలో త్వరలో చనిపోతాయి. సో దానికి డిస్ట్రక్షన్ డిఫెక్ట్ అంటారు. అంటే బోన్ మ్యారోలో ఉత్పత్తి కరెక్ట్ ఉంది, కానీ రక్తం బయట బ్లడ్లో వచ్చి ఎక్కువగా మాత్రలో త్వరలో చనిపోతుంది, దానివల్ల రక్తహీనత డెవలప్ అవుతుంది. దానికి ముఖ్యంగా హిమోలైటిక్ అనీమియాస్ అని అంటారు. హిమోలైటిక్ అంటే రక్తం నష్టమయ్యే జబ్బు. హిమోలైటిక్ అనీమియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఇమ్యూన్ హిమోలైటిక్ అనీమియా, నాన్ ఇమ్యూన్ హిమోలైటిక్ అనీమియా, ఇది రెండో రకం. సో ఇది రెండో ఒక టైప్. మూడో టైప్ అంటే రక్తం ప్రొడక్షన్ మంచిగా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ లైఫ్ కూడా మంచిగా ఉంది, కానీ ఈ కొందరు పేషెంట్స్కి బ్లడ్ లాస్, ముఖ్యంగా ఆడవాళ్ళలో హెవీ మెన్స్ట్రువల్ బ్లడ్ లాస్ కానీ, కడుపు నుంచి బ్లడ్ లీక్ అవ్వటం, ఇలా నానా రకాల పేషెంట్స్లో నానా జబ్బుల్లో బ్లడ్ లీక్ అయ్యి బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి దానివల్ల రక్తహీనత డెవలప్, దానికి బ్లడ్ లాస్ అసోసియేటెడ్ అనీమియా అంటారు.
సార్ అలాగే సికిల్ సెల్ ఎనీమియా అని కూడా అంటారు, ఒకసారి దాని గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సికల్ సెల్ అనీమియా అంటే ఒక వంశపారంపరంగా వచ్చే జబ్బు. సో ముఖ్యంగా 2 రకాల వంశపారంపరంగా వచ్చే జబ్బులు ఉంటాయి. ఒకటి థాలసీమియా, సికల్ సెల్ అనీమియా. సో ఈ జబ్బులో ఏమవుతుంది అంటే ఈ సికల్ సెల్ జబ్బులో కానీ థాలసీమియా జబ్బులో ఎర్ర రక్త కణాలు డిఫెక్టివ్గా తయారవుతాయి. సో డిఫెక్టివ్గా తయారయ్యి ఈ రక్త కణాలు మామూలుగా నార్మల్ రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్ 120 రోజులు ఉండే ఈ సికల్ సెల్ జబ్బులో థాలసీమియాలో, ముఖ్యంగా థాలసీమియాలో ఈ రక్త కణాలు చాలా త్వరలో నష్టమైపోతాయి. డిఫెక్టివ్గా తయారైన ఎర్ర రక్త కణాలు ఉదాహరణంగా 10 రోజుల్లో 5 రోజుల్లో నష్టమైపోతాయి. సో దానివల్ల చాలా రక్తహీనత డెవలప్ అవుతుంది. ముఖ్యంగా బీటా థాలసీమియా మేజర్ ఉన్న పిల్లలకి రక్తం అసలు నిలబడదు. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సొంత రక్తం ఎంత డిఫెక్టివ్గా జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఈ రక్తం డిఫెక్టివ్గా తయారై చాలా త్వరలో నష్టం, బోన్ మ్యారోలోనే నష్టం అవుతుంది. బ్లడ్లో వచ్చి త్వరలో 5-10 రోజుల్లో నష్టం అయిన వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ నిలబడదు. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. అదేవిధంగా సికల్ సెల్ జబ్బు ఒక రకమైన ఎర్ర రక్త కణాలు డిఫెక్ట్, వంశపారంపర్యంగా వచ్చే జబ్బు. సో ఈ సికల్ సెల్ జబ్బులో, సికల్ సెల్ అంటే దాని అర్థం ఏమిటి? కోయతా లాగా షేప్ ఉంటుంది, సికల్ షేప్, చంద్రమా లాగా. సో ఈ సికల్ సెల్ జబ్బు జెనెటిక్గా డిఫెక్టివ్గా ఉన్న ఈ రక్త కణాలు చాలా స్టిఫ్ ఉంటాయి. నరాల నుంచి వెళ్ళేటప్పుడు అది స్టక్ అయిపోయి స్టిఫ్ ఉన్న వల్ల స్ట్రెచబుల్ లేని వల్ల అది స్టిఫ్ అక్కడ స్టక్ అయిపోయి అన్ని రక్త కణాలు స్టక్ అయిపోయి రక్తం హిమోలైసిస్ అంటే రక్తం నష్టం అవ్వటం కానీ, ఆ నరాలు బ్లాక్ చేసిన వల్ల రకరకాల నొప్పులు, తర్వాత ఆ ఒక అవయవానికి బ్లడ్ సప్లై చేసే అన్ని పైప్స్ కానీ రక్త వాహినులు కానీ అది మళ్ళా బ్లాక్ అయ్యి అవయవానికి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఉదాహరణగా లివర్, కిడ్నీ, హార్ట్, లంగ్ ఇలాంటి నానా రకాల అవయవాలు మళ్ళా క్రైసిస్ అయిన వల్ల ఈ అవయవాలు ఈ సికల్ సెల్ మేజర్ జబ్బు ఉన్న పిల్లల్లో కానీ యంగ్ అడల్ట్స్లో ఈ అవయవాలు కూడా డ్యామేజ్ అవ్వచ్చు. రక్తం నష్టమైన ఎక్కువగా మాత్రలో రక్తం నష్టం అవుతే దానివల్ల రక్తహీనత, రక్తం ఎక్కించే అవసరం పడవచ్చు. అదేవిధంగా నరాలు బ్లాక్ అయిన వల్ల దానివల్ల చాలా సివియర్ నొప్పులు, ఇలాంటి లక్షణాలు సికల్ సెల్ జబ్బు ఉన్న పేషెంట్స్కి ముఖ్యంగా కనపడతాయండి. సార్ ఎప్లాస్టిక్ ఎనీమియా అంటే ఏంటి, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, సో అప్లాస్టిక్ అనీమియా ఒక రకమైన రక్తం ప్రొడక్షన్ డిఫెక్ట్. అంటే ముందు నేను చెప్పే ప్రకారం బోన్ మ్యారో అనే అవయవం మన శరీరంలో బోన్స్ల మధ్య ఉన్న ఎముక మధ్య రక్తం శరీరంలో ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ మొత్తం రక్తం ఉత్పత్తి బంద్ అయిపోతుంది, దానికి అప్లాస్టిక్ అనీమియా అంటారు. సో బోన్ మ్యారో నుంచి రక్తం ఉత్పత్తి పడిపోవటం దానికి అప్లాస్టిక్ అనీమియా అంటారు. అది చాలా రకరకాల సివియారిటీ ఉంటాయి, మైల్డ్ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, సివియర్ ఉండొచ్చు. సివియర్ అప్లాస్టిక్ అనీమియా చాలా ప్రాణాంతకమైన జబ్బు. సివియర్ అప్లాస్టిక్ అనీమియా ఉన్న పేషెంట్స్కి రక్తం ఉత్పత్తి పూర్తిగా పడిపోయిన వల్ల వాళ్ళకి మళ్ళా బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి, ప్లేట్లెట్ ఎక్కిస్తూ ఉండాలి. ముఖ్యంగా తెల్ల రక్త కణాలు మన శరీరంలో ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసే ఇమ్యూన్ సెల్స్ తెల్ల రక్త కణాలు పడిపోయిన వల్ల వాళ్ళకి గాలి నుంచి వచ్చే నానా రకాల ఇన్ఫెక్షన్స్ త్వరలో వచ్చి బాడీలో స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ ప్రాణానికి ప్రమాదం చేయొచ్చు. సివియర్ ప్లేట్లెట్ చాలా తీవ్రంగా పడిపోయి ప్రాణాంతకమైన ఇంటర్నల్ ఆంతరిక్ బ్లీడింగ్ అవ్వచ్చు. అదేవిధంగా హిమోగ్లోబిన్ చాలా పడిపోయి చాలా సివియర్ అనీమియా, తీవ్రంగా రక్తహీనత అయిపోయి దాని దూషితమైన పరిణామాలు బాడీలో కనపడచ్చు. సో అప్లాస్టిక్ అనీమియా ఇది బ్లడ్ క్యాన్సర్ కాదు, కానీ బ్లడ్ క్యాన్సర్ లాగానే చాలా తీవ్రంగా, చాలా ప్రాణాంతకంగా ఉండొచ్చు. దాని ట్రీట్మెంట్ చాలా మంచి రకాలు ఉన్నాయి. ట్రీట్మెంట్తో అప్లాస్టిక్ అనీమియా క్యూర్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి 80-90% ఉన్నాయి. ముఖ్యంగా యంగ్ పేషెంట్స్ 40-45 సంవత్సరం కింద ఉన్న పేషెంట్స్కి బోన్ మ్యారో మార్పిడి అయితే బోన్ మ్యారో శరీరంలో ఉత్పత్తి చేస్తలేదు, బోన్ మ్యారో ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళకి HLA అని జీన్ మ్యాచ్ డోనర్ కనుక్కొని, ఫుల్ మ్యాచ్ జీన్ డోనర్ ఉండొచ్చు, హాఫ్ మ్యాచ్ ఉండొచ్చు. వాళ్ళ బాడీలో, డోనర్ బాడీలో హెల్దీ ఆరోగ్యవంతంగా బ్లడ్ సిస్టమ్ పేషెంట్ బాడీలో తయారు చేయటం, ఈ బోన్ మ్యారో మొత్తం మార్చి మన హెల్దీ బోన్ మ్యారోలో మార్చటం, దానికి బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా అప్లాస్టిక్ అనీమియాకి క్యూర్ రేట్ 80-90% ఉండొచ్చు. అదేవిధంగా కొత్త మందులు వచ్చాయి. ఆ మందుల ద్వారా కూడా అప్లాస్టిక్ అనీమియాకి పూర్తి పరిష్కారం దాదాపు 70-80% పేషెంట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ అంటే ఈ ఎనీమియా బారిన ఎవరైతే పడతారో వాళ్ళకి అంటే మెడికేషన్ త్రూ కాకుండా ఫుడ్ డైట్ త్రూ వాళ్ళు అంటే రికవరీ అయ్యే ఛాన్స్ లేదా? ఎస్, సో ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం. సో రక్తహీనత ప్రివెన్షన్ అంటే అది రక్తహీనత రాకుండా చూడడానికి
ఫుడ్ పరంగా ఆహారం అనే పోషకమైన ఆహారం తీసుకొని ఈ ఆహారంలో విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువగా మాత్రలు, రకరకాల ఆహారాలు ఉన్నాయి. దాంట్లో ఐరన్ మాత్ర, ఈ విటమిన్ మాత్రలు కరెక్ట్ సరైన మాత్రలు ఉంటుంది. ఆ ఆహారం ద్వారా రక్తహీనత కాకుండా చూసుకోవటం దానికి ప్రివెన్షన్ అంటారు. కానీ ఒకసారి రక్తహీనత అనేది ఒక మనిషిలో డయాగ్నోసిస్ అవుతే హిమోగ్లోబిన్ ఆడవాళ్ళలో 12 కింద పడిపోతే, మగవాళ్ళలో 14 కింద పడిపోతే ఓన్లీ ఆహారంతో ఈ రక్తహీనతకి పరిష్కారం కాదు. వీళ్ళకి ఖచ్చితంగా కారణం ఏమిటి తెలుసుకొని ఆ కారణాన్ని ట్రీట్ చేసుకొని ఉచితమైన సప్లిమెంట్స్ అంటే ఐరన్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఐరన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, విటమిన్ B12 ఇంజెక్షన్స్ కావచ్చు, ఇలాంటి మెడికేషన్స్ ద్వారానే దీనికి పూర్తి పరిష్కారం చేసుకోవచ్చు ఒకసారి రక్తహీనత డెవలప్ అవుతే. కానీ రక్తహీనత రాకుండా చూసుకోవాలంటే ఆహారం మీద ఫోకస్ చేయాలండి. సార్, రక్తహీనతతో సఫర్ అవుతున్న వాళ్ళు అంటే కామన్గా వాళ్ళందరిలో ఒకటే ప్రాబ్లం తోటి వస్తారా, అంటే వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? ఎస్. సో రక్తహీనతకి చాలా కారణాలు ఉన్నాయి, రైట్? సో నాట్ జస్ట్ బ్లడ్ జబ్బులు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, బోన్ మ్యారో జబ్బులు, అదే కాకుండా చాలా జబ్బులు కూడా రక్తహీనత రావచ్చు. కడుపు జబ్బులు, బ్లడ్ లీక్ అయిపోయి మామూలుగా రకరకాల కడుపు వ్యాధి ఉన్న వాళ్ళకి రక్తహీనత ఉండొచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి కిడ్నీలో రక్తం తయారవడానికి ఒక హార్మోన్ ఇరిథ్రోపోయిటిన్ కిడ్నీలో డెవలప్ అవుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి రక్తహీనత చాలా కామన్ ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండొచ్చు, లివర్ ఫెయిల్యూర్, ఇలాంటి చాలా జబ్బుల్లో రక్తహీనత అనేది కనపడచ్చు. అక్యూట్ ఇన్ఫెక్షన్స్, క్రోనిక్ ఇన్ఫెక్షన్స్, ఒక ఉదాహరణగా ట్యూబర్క్యులోసిస్ క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ ఉంది, మలేరియా, డెంగ్యూ, ఇలాంటి అన్ని ఇన్ఫెక్షన్స్లో రకరకాల జబ్బుల్లో రక్తహీనత కనపడచ్చు. సో రక్తహీనత అనేది ఒక జబ్బు కాదు, రక్తహీనత నానా రకాల జబ్బుకి ఒక ప్రజెంటేషన్, ఒక లక్షణం. సో పేషెంట్ పరిస్థితిని బట్టి బ్లడ్ టెస్ట్, సింపుల్ రక్తహీనత ఎలా కనుక్కుంటాము, ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈ ఒక జస్ట్ 200-300 బ్లడ్ టెస్ట్ అన్ని ల్యాబ్లో అవైలబుల్ ఉంటుంది. ఒక చిన్న బ్లడ్ పరీక్ష, ఈ బ్లడ్ పరీక్షలో రక్త కణాలు నార్మల్ ఉన్నాయా, హిమోగ్లోబిన్ ప్రమాణం నార్మల్ ఉందా లేదా, అదేవిధంగా రక్తహీనతతో సహా వేరే రక్త కణాలు ఏమైనా మార్పు ఉందా, ప్లేట్లెట్ ఎక్కువగా తక్కువగా ఉన్నాయా, తెల్ల రక్త కణాలు ఎక్కువగా తక్కువగా ఉన్నాయా, బ్లడ్లో వేరే ఖరాబమైన రక్త కణాలు కనపడుతున్నాయా, ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయా, రకరకాల సిస్టమిక్ డిసీజెస్, లివర్, కిడ్నీ జబ్బులు లక్షణాలు ఉన్నాయి. దాన్ని బట్టి రక్తహీనతకి కారణం తెలుసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ కంప్లీట్ రూట్ కాజ్ని కరెక్ట్ చేస్తే ఈ రక్తహీనత అనేది పూర్తిగా పరిష్కారం మనం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. సార్, CBP అంటున్నారు, అంటే CBP టెస్టే కాకుండా ఇంకా వేరే ఏమైనా టెస్ట్లు ఉంటాయా? ఎస్. సో CBP ఫస్ట్ స్టెప్, రైట్? సో రక్తహీనత ప్రమాణం ఉందా లేదా, దాని తీవ్రత ఏమిటి CBP ద్వారా తెలుస్తుంది. సో CBP ద్వారా రక్తహీనతకి కారణం ఏది ఉండొచ్చు అని ఒక సందేహం మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారా మనకు తెలుస్తుంది. బ్లడ్లో తేడా ఉండొచ్చా, బోన్ మ్యారోలో తేడా ఉండొచ్చా, అన్ని రకాల రక్త కణాలు పడిపోయాయి, రక్తంలో ఏమైనా మార్పు కనపడుతుందా, వేరే రక్త కణాలు కొన్ని ఖరాబమైన క్యాన్సర్ కణాలు లక్షణాలు ఉన్నాయా, ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయా, దాన్ని బట్టి ఆ అవసరం ఉన్న టెస్టులు మనం చేస్తాం. ఉదాహరణంగా రక్తహీనత ఉన్న పేషెంట్స్కి CBP టెస్ట్ చేశాము, 3 రకాల రక్త కణాలు పడిపోయాయి, హిమోగ్లోబిన్, WBC, ప్లేట్లెట్, అంటే చాలా తీవ్రంగా పడిపోతే దానికి పాన్సైటోపెనియా అంటారు, రక్తహీనతతో సహా పాన్సైటోపెనియా. సో ఇలాంటి పేషెంట్స్కి బోన్ మ్యారో ఫెయిల్యూర్, అప్లాస్టిక్ అనిమియా ఉండే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళకి బోన్ మ్యారో పరీక్ష చేస్తాం. అదేవిధంగా బ్లడ్లో రక్తహీనతతో సహా వేరే ఏమైనా మార్పు ఉంటే బోన్ మ్యారో పరీక్ష ద్వారా ఆ బోన్ మ్యారోలో రక్తం ఉత్పత్తి కరెక్ట్ ఉందా లేదా, అక్కడ ఖరాబమైన రక్త కణాలు పెరుగుతున్నాయా, బ్లడ్ క్యాన్సర్ సందేహం ఉందా లేదా, ఆ బోన్ మ్యారో పరీక్ష ద్వారా తెలుసుకుంటాం. అదేవిధంగా CBP టెస్ట్లో ఓన్లీ రక్తహీనత ఉంది పేషెంట్కి, వేరే ఏం కారణాలు లేవు, వాళ్ళకి కొన్ని లక్షణాలు, ఉదాహరణగా పాయిక అంటే ఏమిటి, పాయిక అంటే క్రేవింగ్ ఫర్ నాన్ ఫుడ్ ఐటమ్స్. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇది చాలా కామన్ సమస్య, మనం దానికి ఎక్కువగా మనం పట్టించుకోము. సో పాయిక అంటే నాన్ ఫుడ్ ఐటమ్ తినే బుద్ధి అవ్వటం, అంటే అది బల్పం ఉండొచ్చు, కచ్చ బియ్యం ఉండొచ్చు, ఐస్. సో పాయిక ఈజ్ అ వెరీ స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. పాయిక అని లక్షణాలు ఉన్న పేషెంట్స్కి ఐరన్ డెఫిషియన్సీ 100%, దట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్, అంటే డయాగ్నోస్టిక్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా.
సో పైకా ఉన్న పేషెంట్స్కి, పైకా లక్షణాలు ఉన్న పేషెంట్స్కి ఇలా వేరే మన బల్పం కానీ, కచ్చా బియ్యం, ఐస్ ఏమైనా నాన్ ఫుడ్ ఐటమ్ తినే బుద్ధి అవ్వటం, దాని కంపల్సరీ ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఐరన్ ఇంజెక్షన్స్ ముఖ్యంగా వాడితే చాలా ప్రభావంగా, చాలా ఫాస్ట్ మనం రికవరీ చేసుకోవచ్చు. సో అదేవిధంగా చాలా లక్షణాలు ఉంటాయి. విటమిన్ B12 డెఫిషియన్సీ. విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే దానికి మెగల్బ్లాస్టిక్ అంటాము, మెగల్బ్లాస్టిక్ అనిమియా అంటాము సైంటిఫిక్ టర్మ్స్లో. సో మెగల్బ్లాస్టిక్ అనిమియా ఉన్న పేషెంట్స్కి ఈ నకల్స్, చేతిలో నకల్స్ చాలా ఎర్రగా అయిపోతాయి, రైట్, బ్లాక్ హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద నకల్స్. అదేవిధంగా ముఖంలో అల్సర్స్ రావటం, నోరు చేదిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మెగల్బ్లాస్టిక్ అనిమియా B12 డెఫిషియన్సీ ఉండే లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి రకరకాల లక్షణాలు ఉంటాయి. సో పేషెంట్ CBP టెస్ట్తో సహా పేషెంట్ లక్షణాలు ఏమిటి, పేషెంట్ ఏ బాధతో, ఏ లక్షణాలతో మన డాక్టర్ దగ్గర వస్తారు, దాన్ని బట్టి దానికి పరిష్కారం చేసే ప్రయత్నం ఈ బ్లడ్ స్పెషలిస్ట్ చేస్తారండి. సార్, రక్తహీనత అంటే ఎక్కువగా తీవ్రంగా ఉన్న పేషెంట్ అంటే క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉందా? సో రక్తహీనతకి చాలా 1000 కన్నా ఎక్కువగా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక రేర్ కాజ్, అంటే అంత కామన్ కాదు. మీరు 100 రక్తహీనత ఉన్న పేషెంట్స్కి చూసుకుంటే దాంట్లో ఒకరిలో ఇద్దరిలో క్యాన్సర్ లక్షణాలు కనపడచ్చు. అంత అన్కామన్. అది కామన్ లక్షణాలు అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, బోన్ మ్యారో జబ్బులు, ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ముఖ్య కామన్ జబ్బులు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ముఖ్యంగా ఎక్కువగా రక్తహీనతకి కారణం. బ్లడ్ క్యాన్సర్ వల్ల కూడా రక్తహీనత కనపడచ్చు. సో బ్లడ్ క్యాన్సర్లో ఏమవుతుంది, ఈ బ్లడ్లో ఉన్న మామూలు కణాలు, క్యాన్సర్ కణాలు ఎక్కువగా మాత్రలో పెరిగిన వల్ల ఆ క్యాన్సర్ కణాలు బోన్ మ్యారో ఉత్పత్తి చేసే జగలో అన్ని స్పేస్ ఆక్యుపై చేసి మామూలు రక్త కణాలు పడిపోతాయి, ఉత్పత్తి పడిపోతుంది. దానివల్ల దాంట్లో రక్తహీనత ఉండొచ్చు, ప్లేట్లెట్ పడిపోవచ్చు, తెల్ల రక్త కణాలు పడిపోవచ్చు. సో రక్తహీనత అన్ని బ్లడ్ క్యాన్సర్లో ఒక ముఖ్యమైన లక్షణం. కానీ మొత్తం రక్తహీనత ఉన్న పేషెంట్స్లో చూసుకుంటే క్యాన్సర్ అనే అవకాశం పర్సెంటేజ్ 1 to 2% మాత్రమే ఉండొచ్చు అండి. సార్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రక్తహీనత అనేది మనం కన్స్యూమ్ చేసే ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని చెప్పొచ్చు. ఎస్, పోషకమైన ఆహారం రెగ్యులర్లీ, ఆకుకూరలు, కొన్ని ఐరన్, విటమిన్ B12, ఫోలేట్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్గా క్రమంగా రెగ్యులర్లీ మన డయట్లో ఇన్వాల్వ్ చేయటం, దానివల్ల మనం రక్తహీనత అనేది ప్రివెంట్ చేయొచ్చు. రక్తహీనతతో మనం రాకుండా చూసుకోవచ్చు. సార్, ఎనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజెస్ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్ ఒక రక్తహీనతకి ఒక కారణం. సో కొందరికి ముఖ్యంగా క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా వాతం జబ్బులు, రుమాటిజం, ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి బాడీలో ఇన్ఫెక్షన్స్ కానీ ఈ అన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాడీలో ఎక్కువగా మాత్రలు ఉన్న వల్ల దాని ప్రభావం బోన్ మ్యారో నుంచి రక్తం ఉత్పత్తి సప్రెస్ చేయటం, అదేవిధంగా కడుపు నుంచి ఐరన్, B12 అబ్సార్ప్షన్ తగ్గించుకోవటం. సో నానా రకాల క్రోనిక్ డిసీజ్లో రక్తహీనత అనేది చాలా కామన్. దానికి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ఈ అన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రక్త ఉత్పత్తిని సప్రెస్ చేసిన వల్ల వాళ్ళకి రక్తహీనత కనపడుతుంది. దానికి మన కరెక్ట్ డాక్టర్ దగ్గర బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా, కొన్ని మందుల ద్వారా దానికి పూర్తి పరిష్కారం చేసే అవకాశం 100% ఉంటుందండి. సార్, ఎనీమియాతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి మీ యశోద హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది? సో మా దగ్గర అనీమియా, మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో రక్తహీనత అనేది చాలా కామన్ సొసైటీలో. నేను చెప్పే ప్రకారం దాదాపు వరల్డ్లో 1/3 పాపులేషన్, 2 బిలియన్ పీపుల్ మన మొత్తం వరల్డ్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్న వాళ్ళు కనపడతారు. అదేవిధంగా రకరకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ చాలా కామన్ ఉన్నాయి. సో మా యశోద హాస్పిటల్ కూడా స్పెషల్ అనీమియా క్లినిక్ ఉంది. అదేవిధంగా రక్తహీనత ఉన్న పేషెంట్స్కి ఒక CBP టెస్ట్ ద్వారా, అదేవిధంగా వాళ్ళకి కారణాలు తెలుసుకొని దాని ప్రకారంగా సిస్టమిక్ ఇవాల్యుయేషన్, ఒక సిస్టమాటిక్ ప్రకారంగా మనం చేస్తాము. అత్యాధునికమైన బ్లడ్ క్యాన్సర్ చికిత్సలు, ఇమ్యూనోథెరపీస్, బోన్ మ్యారో మార్పిడి, ఇలాంటి అత్యాధునికమైన రక్తహీనతనే కాకుండా అన్ని రకాల బ్లడ్ జబ్బులకి అత్యాధునికమైన చికిత్స మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా దాదాపు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో 350 కన్నా ఎక్కువగా బోన్ మ్యారో మార్పిడిలు చేశాము. దాంట్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి.
ఉదాహరణంగా ఇండియాలో ఫస్ట్ డబుల్ హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ ఒక 9 years అమ్మాయికి అప్లాస్టిక్ అనీమియా జబ్బుకి మనం చేశాము. ఆమెకి ఎమర్జెన్సీ అప్లాస్టిక్ అనీమియా మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఫస్ట్ హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ నానాతో చేశాము. అది ఆమె బాడీ రిజెక్ట్ చేసింది నానా స్టెమ్ సెల్స్. సెకండ్ హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ అమ్మగారి స్టెమ్ సెల్తో చేసి ఇప్పుడు దాదాపు 8-9 years కంప్లీట్ సక్సెస్గా ఫుల్గా ఆరోగ్యవంతంగా ఆ అమ్మాయి ఉంది. అదేవిధంగా అడ్వాన్స్ స్టేజ్లో 65-68 years వరకు హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ చేసి పూర్తి బ్లడ్ క్యాన్సర్స్కి పూర్తి పరిష్కారం మనం చేశాము. సో అత్యాధునికమైన ఇమ్యూనోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, ఆల్ అడ్వాన్స్డ్ బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో జబ్బులకి అత్యాధునికమైన చికిత్స కూడా ఉండేది. సార్, ఎనీమియాతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరికీ సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్.